చదివించుకొని కూడా బయట పరిస్థితులు అలా తయారవుతున్నాయి. ఫ్రీ సీట్ వచ్చింది, అక్కడ హాస్టల్లో సీటు ఇవ్వలేదు. ఏమంటే వాళ్ళ రూల్స్ పాటించడం లేదనేసి. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి తిరుపతి. ఇక ఎంత సమీపంగా ఉందంటే మనకి దేవుని రాకడ. ఇలాంటివన్నీ తెలుసుకున్నప్పుడు ఆ మాట నాకు చెప్తానే నాకు బాధ అనిపించింది. అమ్మాయి బాగా చదివే పాప, మంచి కాలేజీలో సీట్ వచ్చి కూడా, గవర్నమెంట్ సీట్ వచ్చి తను చర్చికి పోలేని దాన్ని బట్టి ఆ సీటు వదులుకుంటూ వచ్చినారు. అట్లాగే మన పిల్లలకు కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు. భవిష్యత్తులో అలాంటివి ఖచ్చితంగా వస్తాయని నేనైతే అనుకుంటా ఉన్నా. మనము మరి సమయం ఉండగానే దేవుని సన్నిధిలో గడపడము, దేవుణ్ణి మహిమపరచడము, దేవుని ఆరాధించడము ఎంతైనా అవసరం. అందువలన ఈ మాటలు చెప్తా ఉన్నా. ఆ పాప ఆరాధన ఆదివారం చేయలేకపోతుందనేసి వాళ్ళ తండ్రి ఆ సీటే వదులుకుంటూ వచ్చాడు. మరి